వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పట్నం సునీతారెడ్డి నివాసం ఈరోజు ఇతర పార్టీల నాయకులు కార్యకర్తల చేరికతో కోలాహలంగా మారింది. శనివారం చేవెళ్ల వికారాబాద్ చెందిన వందలాది మంది నాయకులు కార్యకర్తలు సునీతారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో భారీగా టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు ఎమ్మెల్సీ మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరుతామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. చేవెళ్లలో అన్ని సామాజిక వర్గాల మద్దతు తనకు లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో చేరిన వారిలో మొయినాబాద్, చేవెళ్ల, నవాబుపేట, వికారాబాద్కు చెందిన కార్యకర్తలు ఉన్నారు.